పురప్రథముల్లో 61% మంది బీసీలే. ఓవరాల్గా ఏంది స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పక్కకు పోయింది. వాళ్ళ హామీ నెరవేరలేదు. ఎక్కడా కూడా ఈ 42% సీట్లను ఇవ్వలేదు. ఈ 42%కి ఎక్కువనే వచ్చాయనేది ఇప్పుడు ఈ వార్త. కానీ ఇది వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వచ్చింది కాదు, వాళ్ళంతలో వాళ్ళు సమర్థంగా తెచ్చుకున్న ఏంది పదవులు. బీసీలకు ఇక్కడ ఇవ్వకపోతే, ఆ అభ్యర్థులకు స్థానాలు ఇవ్వకపోతే, ఆ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోతే పార్టీలు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు పార్టీలను కాదని బీసీలు సాధించుకున్న ఇది శాతము రిజర్వేషన్ల శాతం తప్ప ఇందులో పార్టీలు ఇచ్చింది కానీ, ప్రభుత్వాలు ఇచ్చింది కానీ, రాజ్యాంగం ఇచ్చింది కానీ ఏమీ లేదు. సో ఏం జరుగుతుంది అని అంటే, రాబోయే మళ్ళా ఎన్నికలకు కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు అత్యంత ఎక్కువ న్యాయం జరిగింది అని చెప్పుకునే ఒక దౌర్భాగ్యమైన ఇలాంటి ఆలోచన. అసలు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా? ఇచ్చిన హామీ ప్రకారము కాంగ్రెస్ పార్టీ కనీసం పార్టీ తరపునైనా మేము ఇన్ని రిజర్వేషన్లు ఇంతమందికి టికెట్లు ఇస్తామని ఇచ్చిందా? అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఎక్కడ గెలుపు గుర్రాలు ఉంటే అక్కడ మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ గెలుపు గుర్రాలు ఏంటంటే యాదృచ్ఛికంగా బీసీలు కావడము, బీసీలు ఈరోజు ఈ రాష్ట్రంలో బలపడుతున్న దానికి నిదర్శనం అంతే తప్ప, ఓడిపోయే గుర్రాలు ఉన్న చోట బీసీలకు ఇలా కనీసము 50% కూడా సీట్లు ఇవ్వకపోతే బాగుండదు అనే పద్ధతిలో ఈరోజు ఏ పార్టీ ఒక ప్రయత్నం చేయలేదు, ఏ పార్టీ బీసీలను గుర్తించలేదు. బీసీలకు స్థానికంగా వాళ్ళంతలో వాళ్ళు బలపడడం, ఒకవైపు ఆర్థికంగా, ఒకవైపు రాజకీయంగా, మరోవైపు జనాల్లో నాయకత్వంగా వాళ్ళు బలపడడం వల్ల వాళ్ళకు ఈ పార్టీలు తప్పని పరిస్థితిలో, విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతలో వాళ్ళు ఈ చైర్మన్గా కానీ, వైస్ చైర్మన్గా కానీ ఈ పదవులను దక్కించుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళ మీద ప్రేమ కానీ, వాళ్ళకు ఇవ్వాలన్న పట్టుదల కానీ, ఆలోచన కానీ ఏ పార్టీకి లేవు. అయినా ఈరోజు ఇప్పుడు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, వీళ్ళు ఈ పదవిలోకి రావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి తప్ప వేరే ఆలోచన ఏం లేదు. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్మన్లు, 105 మాత్రం ప్రకటించారు ఇప్పటివరకు. 116లో ఇంకా 11 ఇవాళ వస్తాయి. వైస్ చైర్పర్సన్లుగా 41% మందికి బీసీలు. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహాయిస్తే అన్ని చోట్ల 50% పైగా వార్డులో బీసీలదే గెలుపు. సో 50% పైగా వార్డులో బీసీలదే గెలుపు అంటే బీసీలో అన్ని పార్టీల నుంచి గెలిచారు. ఒక్క పార్టీ నుంచి 50% నుంచి గెలవలేదు. సో ఎవ్వరు ఎక్కడ అయ్యకపోయినా, సీట్లు లేకపోయినా వాళ్ళంతా వాళ్ళు గెలిచిందే. 7 కార్పొరేషన్లో 4 బీసీ మేయర్లు అయ్యారు. సో ఇవన్నీ కూడా బీసీలు సాధించుకున్నది. ఈరోజు బీసీలకు ఇవ్వకపోతే పార్టీల యొక్క మనుగడ లేదు అన్న పరిస్థితికి బీసీలు ఎదిగారు. రాజకీయంగా, ఆర్థికంగా ప్రజల్లో విశ్వాసాన్ని పొందారు. సో ఇప్పుడు బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లే ప్రధానమైన ఎజెండా కాబోతున్నాయి రానున్న ఎలక్షన్లలో. మరి దానికి ఎందుకంటే నిజంగా ఈ 3 పార్టీలు ఎవ్వరు కూడా చిత్తశుద్ధితోటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు. 3 పార్టీలకు 3 పార్టీలు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వాళ్ళు నెరవేర్చడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఇది రెడ్డి ప్రభుత్వం అని చాటుకోవాలని తప్ప బీసీలకు ఇవ్వాలన్న ఆలోచన లేదు. వాళ్ళు చేసిన కసరత్తు అంతా కూడా చివరికి వీగిపోయే కసరత్తే అని మనం మన కళ్ళతో చూసాము. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేమెందుకు చేస్తాము, వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళే నెరవేర్చుకోవాలి తప్ప మాకేం సంబంధం అని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఏమంటుంది, ఇందులో ముస్లింలను చేర్చారు కాబట్టి మేము దానికి మద్దతు ఇవ్వము. ఏ వంకర అంటే ఏ లొంక అన్నట్టు ఏదో ఒక వంక పెట్టుకొని బీసీలకు మొండి చేయి చూపెట్టాలనే పద్ధతిలోనే ఈ 3 పార్టీలు ఈ రిజర్వేషన్ల మీద తప్పించుకునే ధోరణి వ్యవహరిస్తున్నాయి తప్ప బీసీలకు ఏ విధంగా మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా చేయాల్సిందే, చేయకపోతే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాము అనే పద్ధతిలో ఏ ఒక్కరూ బీసీలకు అండగా నిలబడ్డది లేదు. ఇది బీసీలు సాధించుకున్న విజయం. పార్టీలు ఇచ్చిన అవకాశం ఏమాత్రం కాదు. సో మరి ఇప్పుడు బీసీలు అదే పద్ధతిలో రిజర్వేషన్లు కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకరు ఇవ్వడం కాకుండా వాళ్ళంతా వాళ్ళు సాధించుకుంటేనే ఇట్లాంటివి దక్కే అవకాశం ఉన్నది.